హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ టమాటా కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ముందుగా క్యాలీఫ్లవర్ పువ్వుని తీసుకోవాలండి. కంపల్సరీగా ఈ పువ్వులో పురుగులు అయితే కంపల్సరీగా ఉంటాయండి. కాబట్టి మీరు జాగ్రత్తగా పురుగులు లేకుండా అన్నీ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా ఒలిసి పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తీసి పెట్టుకోవాలండి, పురుగులు ఏమి లేకుండా. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇప్పుడు మనం ఈ తీసి పెట్టుకున్నాం కదా, ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ వేయాలండి. ఇప్పుడు వీటిని ఒక 2-3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత ముక్కలు నిండేంత వరకు వాటర్ పోసుకోవాలి. ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలండి. రుచికి సరిపడినంత ఉప్పు వేయండి. అన్నీ కలిసేలా బాగా కలపాలండి. ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకుందాం. టమాటాలు 4, ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేయండి. చిన్న ముక్క చెక్క వేయండి. ఒక 5-6 లవంగాలు కూడా వేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వీటిని సిమ్లో ఫ్రై చేసుకోవాలండి, మాడనియొద్దు. ఫ్రై అయినాయండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్లు జీలకర్ర యాడ్ చేయండి. జీలకర్రని ముందే వేస్తే మాడిపోతుంది, అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జీలకర్ర వేసి ఈ విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలండి. చిన్న అల్లం ముక్క, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి, ఒక చిన్నులపాయని తీసుకోవాలండి మన మసాలాలోకి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికినాయో చూద్దామండి. చూడండి, క్యాలీఫ్లవర్ ముక్కలు ఉడికినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక చిల్లు గిన్నెలోకి ఈ విధంగా వాడ్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయని ఇలా తుంచి వేయండి. తర్వాత తలంపు గింజలు కూడా వేయండి. ఒక ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేయండి. ఇప్పుడు వీటిని బాగా కలపండి. కరివేపాకు కూడా యాడ్ చేయండి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా. చూసారండి, మన పోపు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని, టమాటాలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలపాలండి. ఇప్పుడు ఈ ముక్కలకు సరిపడా ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం కూడా వేయాలండి. రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా. మంచిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. చూడండి, బాగానే మగ్గింది. ముక్కలు కూడా గుజ్జులాగా వచ్చింది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి క్యాలీఫ్లవర్ ముక్కల్ని, ఆ ముక్కలను కూడా వేసేయాలి. ఇప్పుడు వీటిని బాగా కలపాలి. ఇప్పుడు వీటికి సరిపడా వాటర్ పోసుకోవాలి. మనకి గుజ్జు కావాలనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకొని మగ్గనిద్దామండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. వీటన్నిటిని మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలండి బాగా ఫైన్గా. చూసారా, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి కూర చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. చూసారా, మగ్గిపోయినాయి అన్నీ మంచిగా. ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ ఈ మసాలా వేద్దామండి. ఇప్పుడు మిగిలిన మసాలాని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, వేరే కర్రీలో కూడా వాడుకోవచ్చు.
ఇప్పుడు మూత పెట్టుకొని వీటిని ఒక 2-3 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇప్పుడు చూద్దామండి ఒకసారి. చూసారా, కాలీఫ్లవర్ టమాటా కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాము వేరే గిన్నెలోకి. చూడండి, మంచిగా రెడీ అయిపోయింది. అంతేనండి, మన కాలీఫ్లవర్ టమాటా కూరని ఈజీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూసారా, ముక్కలు కూడా విరగకుండా చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీగా. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.